ఎట్లుందంటే పరిస్థితి జాయింట్ ఫ్యామిలీ అని అంటే ఎవరు ఇష్టపడట్లేదు. అబ్బాయి ఒక్కడే కావాలి, ఆయన దానికి సపరేట్ ఫ్లాట్, ఇల్లు, కారు అన్నీ సపరేట్గా ఉండాలి, తల్లిదండ్రులతోని ఉండకూడదు. అంత రెక్కలున్న అమ్మాయిని చేసుకొని ఇండివిజువాలిటీ అడుగుతుంది. నా తల్లిదండ్రులను చూస్తలేదు, మా అమ్మాయిని చూస్తలేదు, మా నాయనని చూస్తలేరు అంటే అది తప్పేవడిది. ముందు జాయింట్ ఫ్యామిలీయా, సింగిల్గా ఉంటున్నారా, ఎలా ఉంటున్నారు అనేది కాదు. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, చాలా మంది తల్లిదండ్రులు మా అబ్బాయి మా అమ్మాయి కలిసి ఉంటున్నారా లేదా, వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా అనేది పాయింట్ తప్ప. కాబట్టి ఆ భర్తతో చక్కగా ఉండరు, గొడవలు అవుతాయి. ఆ తర్వాత అత్త సరిగ్గా చూస్తలేదు, మామ సరిగ్గా చూస్తలేడు, ఆ మరిది సరిగ్గా చూస్తలేడు, మా మంచోళ్ళు గారు కుటుంబము పెద్ద కుటుంబంలో నన్ను ఇచ్చి నన్ను జడగొట్టిండ్రు. ఈ కాలంలో జాయింట్ మ్యాచెస్ పైన అమ్మాయిలు ఎలా ఆలోచిస్తున్నారు? యాక్సెప్ట్ చేస్తున్నారా? అలాంటి ఫ్యామిలీస్ ని కోరుకుంటున్నారా అమ్మాయిలు? ఇంకా ఎట్లుందంటే పరిస్థితి జాయింట్ ఫ్యామిలీ అని అంటే ఎవరు ఇష్టపడట్లేదు. అబ్బాయి ఒక్కడే కావాలి, ఆయన దానికి సపరేట్ ఫ్లాట్, ఇల్లు, కారు అన్నీ సపరేట్గా ఉండాలి, తల్లిదండ్రులతో ఉండకూడదు, సపరేట్గా ఉండాలి, దూరం ఉండాలి అనే ఆలోచనలు చాలామంది అమ్మాయిలకు ఉంది. అది కొన్ని విషయాలలో కొందరిని సమర్థించవచ్చు. ఎందుకోసం అంటే, ఒక అమ్మాయి, ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి అనుకుందాం, ఆ అమ్మాయి ₹1,00,000 జీతం సంపాదిస్తుందంటే ఆమెకు ఉండే కోరికలు ఆమె ఉంటాయి. ఈ పిల్లగాడు కూడా చూసేటప్పుడు మరి టెన్త్ అమ్మాయినో లేకపోతే ఇంటర్ అమ్మాయినో చేసుకోవాలా, మరి సాఫ్ట్వేర్ అమ్మాయిని చేసుకున్నప్పుడు మరి ఆమె ఇండివిజువాలిటీ కోరుకుంటుంది. దాన్ని ఎందుకు తక్కువ తీసుకుంటుంది? మార్కెట్ అంతా, సమాజం అంతా తీసుకోవద్దు. నువ్వు చేసుకునేటప్పుడే నువ్వు జాబ్ చేయని అమ్మాయో లేకపోతే 10th చదివిన అమ్మాయినో ఇంటర్ చదివిన అమ్మాయినో చేసుకో. అప్పుడు ఆమె ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు ఉంటుంది. అంత రెక్కలున్న అమ్మాయిని చేసుకొని నువ్వు ఆమె ఇండివిజువాలిటీ అడుగుతుంది, నా తల్లిదండ్రులను చూస్తలేదు, మా అమ్మాయిని చూస్తలేదు, మా నాయనని చూస్తలేరు అంటే అది తప్పేవడిది. ముందు నువ్వు ఎంచుకున్న సంబంధం అలాంటిది కోరుకున్నావు కాబట్టి ఆమె అట్లా కోరుకుంటుంది. ఖచ్చితంగా ఆమెకి ఏంటంటే, ఆల్రెడీ ఆమె 10-12 గంటలు జాబ్ చేసి వస్తుంది. నవ్య జాబ్ చేసి వచ్చిన తర్వాత ఆమె ఇండివిజువాలిటీ కోరుకుంటుంది, ఇండివిజువల్గా ఉండాలని కోరుకుంటుంది. పాతకాలంలో అంటే ఈ సాఫ్ట్వేర్లో అవి ఇవి లేవు కాబట్టి అప్పట్లో ఏదో పని చేసుకొని వచ్చినా కూడా పొలం పను, ఆ పను, ఈ పను భర్త భార్య చేసుకుంటూ వచ్చారు. ఆ తినే ఫుడ్కు ఆ బలము అంతా బాగుండే, ఆరోగ్యంగా ఉండే. ఇవాళ రేపు పరిస్థితులు మారినాయి, ఆరోగ్య పరిస్థితులు కూడా మారినాయి కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నారు. దాన్ని పెద్దగా తప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, జాయింట్ ఫ్యామిలీయా లేకపోతే సింగిల్గా ఉంటున్నారా, ఎలా ఉంటున్నారు అనేది కాదు. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మా అబ్బాయి మా అమ్మాయి కలిసి ఉంటున్నారా లేదా, వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా అనేదే పాయింట్ తప్ప, జాయింట్ ఫ్యామిలీలో ఉంటే జాయింట్ ఫ్యామిలీ వాళ్ళను మంచిగా చూసుకుంటేనే, లేకపోతే జాయింట్ ఫ్యామిలీలో ఉంటేనే ఆమె మంచిది, జాయింట్ ఫ్యామిలీలో మంచిగా ఉంటేనే ఆ పిల్లగాడు మంచోడు అనే భావన తప్పు. మీకు తెలియక మాట్లాడతారు ఈ ముచ్చట. ఇప్పుడు చాలామంది ఉన్నారమ్మా హైదరాబాద్లో, వాళ్ళు విలేజ్ విడిచిపెట్టి వచ్చి ఈడ వచ్చి బతుకుతారు. వాళ్ళ ఫ్యామిలీలో ఏదో పెద్ద ఫ్యామిలీలు అయినప్పటికీ ఆర్థికంగా బాగా వెనుకబడి ఉంటారు. మరి వాళ్ళు వచ్చి ఈడ కష్టపడి బతికి సంపాదించుకొని పోయి మంచిగా హ్యాపీగా బతుకుతారు. మంచిగా దీపావళికో, దసరాకో, లేకపోతే సంక్రాంతికో పోతారు. హైదరాబాద్ మొత్తం సంక్రాంతికి ఖాళీ అవుతుంది. ఎందుకు ఖాళీ అవుతుంది? వాళ్ళు ఇక్కడికి వచ్చి జాబులు చేసుకొని, సంపాదనలు చేసుకొని వాళ్ళు పోయి వాళ్ళ ఫ్యామిలీకి పోషించుకుంటారు. ఆర్థిక అవసరాలు అయితే ఉంటాయి కదా. జాయింట్ ఫ్యామిలీ అనేది అవసరమే. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి జాబ్ చేసిన తర్వాత వాళ్ళు ఏడ జాయింట్ ఫ్యామిలీ ఉంటారు? పోనీ వాళ్ళని ఏడు తెచ్చుకోవాలని ఉన్నా వాళ్ళు ఉంటారా? ఉండరు. ఖర్చులతో కూడుకున్న పని కాబట్టి వాళ్ళు ఊళ్ళలోనే ఉండాలి, వీళ్ళు వచ్చి బతకాలి, ఇక్కడ సంపాదించాలి, ఇంటి వాళ్ళని సుఖపెట్టాలి, సంతోష పెట్టాలి. దీని గురించి ఆలోచించాలి. వాళ్ళు ఏ పరిస్థితులలో ఉన్నారు, వాళ్ళు జాయింట్ ఫ్యామిలీని వదిలిపెట్టి దూరంగా ఎందుకు ఉండాలనుకుంటున్నారనే పాయింట్ కూడా ఆలోచించాలి. ఇక కొందరంటావా, ఇక వాళ్ళు మనుషులు గారు, ఇక వాళ్ళకు జాయింట్లో ఉన్నా ఉండరు, సింగిల్లో ఉన్నా ఉండరు, ఇంకా ఏ ఫ్యామిలీ అయినా ఉండరు. వాళ్ళు కోరుకునేది సింగిల్ కాబట్టి ఆ భర్తతో చక్కగా ఉండరు, గొడవలు అవుతాయి. ఆ తర్వాత అత్త సరిగ్గా చూస్తలేడు, మామ సరిగ్గా చూస్తలేడు, ఆ మరిది సరిగ్గా చూస్తలేడు, మా మంచోళ్ళు గారు కుటుంబము పెద్ద కుటుంబంలో నన్ను ఇచ్చి నన్ను జడగొట్టిండ్రు. ఇవన్నీ మరి నీకు శాతగా, నీకు సంసారం చేసే శాతగాక మీరు వాళ్ళ మీద ఏడుచుడు ఎంతవరకు న్యాయం? ఆలోచన చేయి. నేను చెప్పే దాంట్లో మనం ఎప్పుడైనా జాయింటా సింగిలా కాదు,
నాకు సంసారం చేసే లక్షణం ఉంది, నేను సంసారం చేయగలనని అమ్మాయి ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఒక ఎద్దు లెక్క పనిచేస్తుంది ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ సంసారం మీద, సంసారం చేసే లక్షణం ఉంటే. ఇక సంసారం లక్షణం లేని అమ్మాయిని తెచ్చుకొని ఆ కుటుంబ బాధలు భరించమంటే ఆమె భరించది, ఆమెకేం అవసరం. కాబట్టి మనం పెళ్లి చేసుకునేటప్పుడే సరైన మధ్యవర్తిని ఎంచుకోవాలి. ఆ మధ్యవర్తి ఏం చెప్తున్నాడో వినాలి. అందమే కాదు, అందమైన బొమ్మనే కాదు మనకు కావాల్సింది, నిజంగా ఆమెకు సంసార లక్షణాలు ఉన్నాయా లేవా, ఎంతవరకు ఆమె మనల్ని మన కుటుంబాన్ని ముందుకు నడిపేయగలుగుతుంది, ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలి. ముందు పాత రికార్డ్ ఏంది, వాళ్ళ అమ్మ నాయన సంసారం ఎట్లా చేసుకున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంది, ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు కానీ గుణంలో గొప్పోళ్ళ కాదా, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూసి ఒక ఫ్యామిలీ నుంచి మంచి అమ్మాయిని తెచ్చుకుంటే జాయింట్ అయినా సింగిల్ అయినా ఏదైనా అన్నీ ఆమె ఒక పెద్ద వాహనం లెక్క నడిపిస్తుంది ఆమెనే.